29వ శ్లోకము. భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషిత. ఈ శ్లోకంలో మొదటి నామము భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత. ఇది అమ్మవారి 74వ నామము. ఇది 16 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందితాయై నమః అని చెప్పాలి. భండపుత్ర అంటే భండాసురుని పుత్రులను, వధ ప్లస్ ఉద్యుక్త అంటే సంవరించుటకు సంసిద్ధురాలైన, బాల అంటే బాలాదేవి యొక్క, విక్రమ అంటే విక్రమమునకు, నందిత సంతసించినది. బాలా త్రిపుర సుందరియే బాలాదేవి. అమ్మవారి అంశయే ఈ బాలాదేవి. అమ్మవారి అనుజ్ఞతో ఈ బాలాదేవి భండపుత్రులను వారి సైన్యంతో సహా అందరినీ సంహరించింది. భండపుత్రులు 30 మంది ఉంటారు. వీళ్ళు మనలో భ్రమలను కలగజేసేవాళ్ళు. ఈ భ్రమలకు లోనై మనము వంచింపబడతాము. ఈ బాలాదేవిని ఉపాసన చేస్తే అన్ని కోరికలు తీరుతాయి. ఈ బాలాదేవి వయస్సు 9 సంవత్సరములు. అందుకే బాలామంత్రంలో కూడా 9 బీజాక్షరాలు ఉంటాయి. ఈ మంత్రాన్ని ఈ క్రింది విధంగా ఐం క్లీం సౌం, సౌం క్లీం ఐం, ఐం క్లీం సౌం, శ్రీ బాలాయై నమః లేదా శ్రీ బాలా త్రిపుర సుందరై నమః అని జపించాలి. ఈ మంత్రంలోని ప్రధాన బీజాక్షరాలు ఐం క్లీం సౌం. ఐం అనేది వాగ్భవ బీజము. ఇది సరస్వతి అనుగ్రహ ప్రాప్తిని చేకూర్చే బీజాక్షరము. క్లీం అనేది కామకళా బీజము. ఆకర్షణకు, సర్వకళలకు, లక్ష్యసిద్ధికి సంబంధించినది. సౌం అంటే మంగళప్రదమైన మోక్షానికి సంబంధించినది. అందుకని ఈ బాలామంత్ర సర్వాభీష్టప్రదమైన మంత్రంగా చెబుతారు. బాలా ఉపాసన ఉన్నవారి ఇళ్లలో వాళ్ళ ఆడపిల్లల మధ్య బాలాదేవి తిరుగుతూ ఉంటుంది. ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చును. భండపుత్రులను వధించడానికి ఉద్యుక్తురాలయ్యే బాలాదేవి విక్రమానికి సంతసించినది. 2. మనలో భ్రమలను పుట్టించి మనలను వంచించే ఆసురీ శక్తులను నిర్మూలించి మనలను కాపాడే బాలా త్రిపుర సుందరీ విక్రమానికి సంతసించు జగన్మాత. ఈ శ్లోకంలోని 2వది మరియు చివరి నామం మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషిత. ఇది అమ్మవారి 75వ నామము. ఇది 16 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషితాయై నమః అని చెప్పాలి. మంత్రిణ్యంబ అంటే మంత్రినీదేవి చేత, విరచిత అంటే చేయబడిన, విషంగవధ అంటే విషంగవధను విని, తోషిత అంటే సంతసించినది. సంగం అంటే రాగం, విషంగం అంటే వికటించిన రాగం. విషంగుడు, విశుక్రుడు ఈ ఇద్దరు భండాసురుని సోదరులు. విషంగుడు మనలో విషయలంపటత్వాన్ని రెచ్చగొట్టేవాడు. ఈ విషంగుణ్ణి తన మంత్రిని అయిన శ్యామలాదేవి వధించడం చూసి అమ్మవారు సంతోషించింది. ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చును. మంత్రిని అయిన శ్యామలాదేవి చేత జరిగిన విషంగుని వధకు సంతోషించినది. మనలో వికృత భావాలను రెచ్చగొట్టి ఆసురీ గుణ సంకేతుడైన విషంగుణ్ణి వధించే మంత్రిని అయిన శ్యామలాదేవిని చూసి సంతోషించినది. ఈ శ్లోకంలోని 2వది మరియు చివరి నామం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. ఇది అమ్మవారి 77వ నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరాయై నమః అని చెప్పాలి. ఇది 16 అక్షరాల నామము. కామేశ్వర అంటే కామేశ్వరుని యొక్క, ముఖాలోక అంటే ముఖమును చూచినంత మాత్రమున, కల్పిత అంటే కల్పింపబడిన, శ్రీ గణేశ్వర గణపతిని గలది. విశుక్రుడు జయవిఘ్నము అనే శిలాయంత్రాన్ని ప్రతిష్ఠిస్తే శక్తి సైన్యము అంతా చైతన్యరహితము అయింది. ఆ సంగతిని శ్యామల, వారాహి దేవతలు అమ్మవారికి తెలిపితే అప్పుడు అమ్మవారు గణేశ్వరోత్పత్తిని ఉద్దేశించి కామేశ్వరుణ్ణి మందస్మితంతో ఒకసారి చూసింది. ఆ చూపు ఫలితంగా గణపతి ఆవిర్భావం జరిగింది. ఒక పనిని తలపెట్టి
కార్యోన్ముఖులమైనప్పుడు అవరోధాలు రావచ్చు. శ్రేయాం శుభౌ విఘ్నాని అని గదా ఆర్యోక్తి. విఘ్నాలు రాకుండాను లేకుండాను కార్యం సంపూర్ణమయ్యేందుకు విఘ్నేశ్వరుని ఆహ్వానించి ఆరాధించాలి అనే విషయము ఈ నామం ద్వారా వ్యాసుల వారు మనకు సలహా ఇస్తున్నారని తెలుసుకోవాలి. కామేశ్వరుని ముఖాన్ని ఆలోకించినంత మాత్రాన గణేశ్వరుని పుట్టించినది, లేదా కామేశ్వరుడు అమ్మవారి ముఖమును చూచుటతోడనే పుట్టిన గణపతి గలది అని ఈ నామానికి అర్థము. 31వ శ్లోకము. మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్రవర్షిణి. ఈ శ్లోకంలోని మొదటి నామము మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత. ఇది అమ్మవారి 78వ నామము. ఇది 16 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితాయై నమః అని చెప్పాలి. మహాగణేశ మహాగణపతి చేత నిర్భిన్న నశింపచేయబడిన విఘ్నయంత్ర అంటే జయ విఘ్న యంత్రమునకు ప్రహర్షిత మిక్కిలి సంతోషించినది. విశుక్రుడు ప్రయోగించిన విఘ్న యంత్రాన్ని గణపతి నశింపచేయడం చూసి అమ్మవారు బాగా సంతోషించింది. గణపతి చేసిన ఈ సత్కార్య సహకారానికి సంతోషించిన సమయంలోనే ఏ కార్యానికైనా ముందుగా గణపతిని పూజించాలి అని గణపతికి కృతజ్ఞతాపూర్వకంగా ఒక వరాన్ని ప్రసాదించి ఆశీర్వదించింది. సర్వకర్మలకు ఆరంభంలో విఘ్నేశ్వర పూజ చేయడము మన అందరికీ తెలిసిన విషయమే కదా. విశుక్రుడు ప్రయోగించిన జయ విఘ్న యంత్రాన్ని గణేశుడు నశింపజేసినందుకు మిక్కిలి సంతోషించినది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలో రెండవది మరియు చివరి నామము భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్రవర్షిణి. ఇది అమ్మవారి 79వ నామము. ఇది 16 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్రవర్షిణ్యై నమః అని చెప్పాలి. భండాసురేంద్ర రాక్షసరాజైన భండాసురుని చేత నిర్ముక్త ప్రయోగింపబడిన శస్త్రములకు ప్రత్యస్త్ర విరుగుడు అస్త్రములను వర్షిని కురిపించినది. విశుక్రుడు ప్రయోగించిన విఘ్నయంత్రాన్ని మహాగణేశుడు నశింపచెయ్యంగానే దేవతాశక్తి సైన్యాలు చైతన్యవంతమై భండాసురుని సైన్యంపై తిరగబడి యుద్ధం చేశాయి. భండాసురుడు ఇంకా అతని కొంత సైన్యం మాత్రమే మిగిలింది. ఇక లాభం లేదని భండాసురుడు రంగంలోకి దిగాడు. ఎన్నో రకాల అస్త్రశస్త్రాలను ప్రయోగించాడు. వాటన్నిటికీ అమ్మవారు ప్రతికూలమైన అస్త్రాలను ఒక్కుమ్మడిగా వర్షింపచేసి వాటన్నిటినీ నిరోధించి నాశనం చేసింది. శస్త్రం వేరు అస్త్రం వేరు. ధృత్వా ప్రహరణం శస్త్రం ముక్త్వాత్వస్త్రమితీరితం అనే శ్లోకము ఈ రెండింటికి గల భేదాన్ని వివరిస్తుంది. ఈ శ్లోకార్థాన్ని బట్టి చేత్తో పట్టుకొని ప్రయోగించే దాన్ని శస్త్రమని, మంత్రయుక్తంగా ప్రయోగించే సూక్ష్మమైన దాన్ని అస్త్రం అని అంటారు. ఆధునిక వైజ్ఞానిక యుగంలో కేవలం మిసైల్స్, యాంటీ మిసైల్స్, క్షిపణులు, ఫిరంగులు మొదలైన శస్త్రాలే తెలుసు గాని అస్త్రాలకు సంబంధించిన జ్ఞానం ఇంకా పరిశోధింపబడలేదు. శస్త్రాలు భౌతికం కాబట్టి అప్పుడప్పుడు పనిచేయడంలో తేడా రావచ్చును, కానీ మంత్రయుక్తమైన అస్త్రాలు పనిచేయకపోవడం ఉండదు. సంకల్పించి చేత్తో ప్రయోగించిన తర్వాత భౌతికంగా కల్పజగత్తులో పనిచేసేవి శస్త్రాలు. అసలు సంకల్పాన్నే నిరోధించేవి అస్త్రాలు. అయితే అస్త్రానికి సంబంధించిన మంత్రము గుర్తు రాకపోతే అస్త్రము కూడా పనిచేయదు. భారత యుద్ధంలో కర్ణుడికి జరిగినట్టు. మంత్ర వాంగ్మయము, జ్ఞప్తి ఇవన్నీ అమ్మవారే కాబట్టి అమ్మవారికి అస్త్రము పనిచేయకపోవడం ఉండదు. అవతల భండాసురుడు ప్రయత్నంతో సాధించినవి కాబట్టి పనిచేయకపోవడం జరగవచ్చును. భండాసురుడు ప్రయోగించిన అస్త్రాలు, అందుకు విరుగుడుగా అమ్మవారు ప్రయోగించిన ప్రత్యస్త్రాలు అనుబంధంలో ఇవ్వబడ్డాయి. ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చును.
భండాసురుడు ప్రయోగించిన అస్త్రశస్త్రాలకు ప్రత్యస్త్రములను వర్షించినది. దుస్సంకల్పములు అనే అసురాస్త్ర శస్త్రాలను మూలంలోనే వికల్పం చేయినది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ప్రోత్సాహము మాకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. అందుకే చిన్న కామెంట్ చేసి మమ్మల్ని ప్రోత్సహించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.